రానున్న ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ గారికి టికెట్ ఇవ్వడం లేదు, ఆ సైంధవుడే తెర వెనక రాజకీయం చేశాడు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపేమో విశాఖ ఎంపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీ చేయబోతున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి రానున్న ఎన్నికల్లో, ఆవిడకి టికెట్ కన్ఫర్మ్ అయిందంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. అంటే ఇక్కడ బొత్స సత్యనారాయణ గారికి మొండి చేయి చూపించి బొత్స ఝాన్సీ గారిని తెర మీదకి తీసుకొచ్చారు. ఇంకా బొత్స సత్యనారాయణ గారి రాజకీయ జీవితం ప్రశ్నార్థకమే అంటూ కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటంటే? ఇప్పుడు దీని మీద బొత్స కూడా స్పందించారు. బొత్స సత్యనారాయణ స్పందించారు. ఆయన సీనియర్ లీడర్, ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మేము కట్టుబడి ఉంటాము, జగన్మోహన్ రెడ్డితో కలిసి మేము పనిచేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. అందరూ అదే చెప్తున్నారు. ఎవరికి వాళ్ళే వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, కొంతమంది అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ వంతు వచ్చింది. బొత్స సత్యనారాయణకి అసలు సీట్ ఇస్తారా లేదా అనేటువంటి ఒక క్వశ్చన్ వేసుకుంటే, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలను ఒకసారి మనం అవలోకనం చేసుకుంటే కనుక బొత్స సత్యనారాయణకి సీట్ ఇస్తారా లేదా అనేది ఒక ఒపీనియన్కి రావచ్చు మనం. సో బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. విద్యాశాఖలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు ఈ మధ్యకాలంలో బయటకు వచ్చాయి. బైజూస్ దగ్గర నుంచి, తర్వాత బైజూస్తో పాటు ఇంకేమని ఐఎల్టీఎస్ అయినా టోఫెల్ ఒకటి, తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ల అంశం ఒకటి, తర్వాత ఈ మధ్యకాలంలో ట్యాబ్స్ ఇష్యూ, ట్యాబ్స్లో విద్యార్థులకు పంపించినటువంటి ట్యాబ్స్లో ఎంత కుంభకోణం జరిగింది అనేది ఒకటి, తర్వాత విద్యార్థులకు ఇచ్చేటువంటి అమ్మఒడిలో జరిగినటువంటి అవకతవకలు, ఇవన్నీ దాదాపుగా ఒక 7-8 ఇష్యూస్ విద్యాశాఖలో ఉన్నటువంటి అక్రమాలు అనేది బయటకు వచ్చాయి. గతంలో మనం కూడా చేసుకున్నాం సార్. పొమ్మం లేక జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణకి పొగబెడుతున్నారు. పొమ్మం లేక పొగబెట్టేటువంటి కార్యక్రమం అనేది సహజంగా ఏ రాజకీయ పార్టీలు అయినా కానీ చేస్తూ ఉంటారు సీనియర్స్ మీద. ఎందుకంటే సీనియర్స్ని ఆల్ ఆఫ్ సడన్గా తీసేసేటువంటి ధైర్యం ఏ రాజకీయ పార్టీ కూడా చెయ్యదు. అందుకని ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళకు సంబంధించిన డిపార్ట్మెంటు లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలని, నెగిటివ్ అంశాలని ఎలివేట్ చేసి మీడియాలో లీక్ చేసి, ఆ తర్వాత వాళ్ళని కార్నర్కి పంపించేసి, ఆ తర్వాత వాళ్ళు ఏదైతే అనుకుందో అధిష్టానం దాన్ని రీచ్ అవుతారు. అందుకే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఓన్లీ ఆత్మహత్యలే ఉంటాయని చెప్పి అంటూ ఉంటారు. సో ఇప్పుడు బొత్స సత్యనారాయణ గత కొన్ని రోజులుగా కూడా ఈ అంశాలన్నీ వెంటబడుతున్నటువంటి క్రమంలో బొత్స సత్యనారాయణ మీద గుడ్ విల్ ఉన్నట్టా లేనట్టా అనేది మనం క్వశ్చన్ చేసుకుంటే, ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ నుంచి రానటువంటి అవకతవకలు, అక్రమాల వ్యవహారాలు ఒక విద్యాశాఖ నుంచి ఎందుకు వస్తున్నాయి అంటే, మిగతా డిపార్ట్మెంట్లో అవకతవకలు అక్రమాలు లేవా? ఇప్పుడు మైనింగ్ ఉంది, మైనింగ్లో అనేకమైనటువంటి అక్రమాలు ఉన్నాయి. విద్యుత్ శాఖ ఉంది, విద్యుత్లో అనేకమైనటువంటి అక్రమాలు ఉన్నాయి. దేంట్లో లేవు? టౌన్ ప్లానింగ్ ఇప్పుడు లేవా? పట్టణ ప్రణాళికలో లేదా? పట్టణ శాఖలో లేదా? మరి కేవలం వ్యవసాయ శాఖలో లేవా? కేవలం బొత్స సత్యనారాయణ వెంట ఎందుకు పడుతూ ఉన్నారు అంటే, బొత్స సత్యనారాయణ పక్కన పెట్టడానికి గత సంవత్సరం నుంచి ఒక ప్లాన్ వేసుకున్నారు అనేది ఆయన అనుచరులు కానీ ఆయన అభిమానులు కానీ చెప్పేటువంటి మాట. వీలున్నంత వరకు బొత్స సత్యనారాయణని రాజకీయాల నుంచి పక్కకు తప్పించాలి అనేటువంటి ఒక ప్రయత్నం గత కొంతకాలంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏకాఏకన కంప్లీట్గా పక్కన పెట్టేస్తే ఉత్తరాంధ్రలో, ప్రత్యేకించి విజయనగరం జిల్లాలో ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ప్రత్యామ్నాయంగా ఆయన సతీమణి ఎవరైతే ఉన్నారో ఆ సతీమణిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అంతకుముందు ఆమె బొత్స ఝాన్సీ ఎంపీగా పోటీ చేసి ఆల్రెడీ ఆమె జడ్పీ చైర్మన్, అప్పుడు జడ్పీ చైర్మన్ నుంచి నేరుగా తీసుకొచ్చి ఎంపీగా చేసి రాజశేఖర రెడ్డి ఆమెని గెలిపించడం జరిగింది. సో ఎంపీగా మంచి పర్ఫార్మెన్స్ ఉంది, ఆవిడకి మంచి పేరు కూడా ఉంది ఆవిడ. ప్లస్ బొత్స సత్యనారాయణ కన్నా కూడా ఎడ్యుకేటెడ్, ప్లస్ హిందీ అనర్గళంగా మాట్లాడగలరు బొత్స ఝాన్సీ. నాకు కూడా తెలుసు, అంటే ఫస్ట్ టైం ఎంపీ అయినప్పుడు నాకు తెలుసు, నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నాను. ఆమె పార్లమెంట్లో ఆమె మాట్లాడేటువంటి ప్రసంగం విని అక్కడ ఉండేటువంటి నార్త్ ఇండియన్సే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. సో కాబట్టి ఆమెకు ఉండేటువంటి క్యాపబిలిటీ, ఆమెకు ఉండేటువంటి సామర్థ్యాన్ని గుర్తించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొత్స ఝాన్సీని ప్రత్యక్షంగా ఈసారి పోటీలోకి దించాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. అట్ ద సేమ్ టైం బొత్స సత్యనారాయణని పక్కన పంపించాలి అని అంటే బొత్స ఝాన్సీకి టికెట్ ఇవ్వాలి. బట్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ మినిస్టర్గా ఉన్నాడు, ఆమెమో ఎంపీగా ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే పదవి ఇస్తారు, ఇద్దరికి ఇచ్చేటువంటి ఛాన్సే లేదు. విశాఖ ఎంపీ నుంచి కనుక బొత్స ఝాన్సీ పోటీ చేస్తే మరి చీపురుపల్లి పరిస్థితి ఏంటి సార్? చీపురుపల్లిలో ఈసారి
బొత్స సత్యనారాయణ గారికి చరమగీతం పాడినట్టేనా? ఇప్పుడు బొత్స ఝాన్సీని వైజాగ్ నుంచి పోటీ చేయించాలి అనేటువంటి ఒక ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు గత 2 రోజుల నుంచి వస్తున్నటువంటి న్యూస్. సరే, బొత్స ఝాన్సీని వైజాగ్ నుంచి పోటీ చేపిస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు చీపురుపల్లి పరిస్థితి ఏంది, విజయనగరంలో బొత్స సత్యనారాయణ ఏంటంటే బొత్స సత్యనారాయణకి ఆల్రెడీ సంకేతాలు ఇచ్చేశారు. టికెట్ ఈసారి అతనికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ప్రత్యామ్నాయంగా అతన్నే చూపించమంటున్నారు, క్యాండిడేట్ని అతన్నే చూపించమంటున్నారు. ప్లస్ అతనైతే ఓడిపోతాడు అనేటువంటి సర్వే రిపోర్ట్స్ చూపిస్తున్నారు అనేది ఇప్పుడు తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో జరుగుతున్నటువంటి చర్చ. సో ఆ విషయం తెలుసుకున్నటువంటి బొత్స సత్యనారాయణ గత 24 hours నుంచి టచ్లో లేరనేది ఆయన మీద కూడా వస్తుంది. సో ఫోన్ స్విచ్ ఆపుకున్నారని ఆయన ఆల్మోస్ట్ రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం నుంచి ఫోన్ స్విచ్ ఆపుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి టచ్లో లేరు అనేది కూడా ఒకటి స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో. అయితే అంగన్వాడీ విషయంలో ఆయన ఏదో రెస్పాండ్ అయినట్టున్నాడు. మరి ఎక్కడి నుంచి రెస్పాండ్ అయ్యారో తెలియదు. సోషల్ మీడియాలో అయితే ఆయన రెస్పాండ్ అయిన న్యూస్ వస్తుంది. బట్ ఆయన అట్ ద సేమ్ టైం ఆయన అసలు అధిష్టానానికి టచ్లో లేరు, ఫోన్ స్విచ్ ఆపుకున్నాను నిన్నటి నుంచి అని చెప్పి వస్తుంది. ఆయన ఫోన్ స్విచ్ ఆపుకున్నప్పటి నుంచే బొత్స ఝాన్సీ పేరు వైజాగ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అని చెప్పి ఆ న్యూస్ వస్తుంది. అంటే ఒక ఇంట్లో ఒకరికి అవకాశం ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఒక ఇంట్లో ఇద్దరికి అవకాశం అనేది వెరీ రేర్ కేసెస్. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి విషయంలో జరిగింది. అది మిథున్ రెడ్డికి వాళ్ళ అబ్బాయికి అతనికి ఇద్దరికి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి బొత్స సత్యనారాయణని అసలు ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి విజయనగరంలో తన నాయకత్వాన్ని మార్చేసేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అసలు బొత్స సత్యనారాయణ ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు? బొత్స సత్యనారాయణ వాళ్ళ సతీమణికి అవకాశం ఇచ్చి వైజాగ్ నుంచి ఎంపీగా ఢిల్లీకి పంపించేసి రాష్ట్ర రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ ప్రమేయం లేకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆ విషయం తెలుసుకున్నటువంటి బొత్స సత్యనారాయణ ఇప్పుడు కొంత అసహనంగా అసంతృప్తిగా ఫోన్ స్విచ్ ఆపుకొని ఉన్నారని చెప్పి తెలుస్తుంది. సో ఇప్పుడు సీనియర్ మంత్రి ఆయన ఏమైనటువంటి పరిస్థితి లేదు బొత్స సత్యనారాయణని. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి బొత్స ఝాన్సీకి ఎంపీ ఇస్తే చీపురుపల్లిలో నాకు మళ్ళీ టికెట్ ఇవ్వని చెప్పి అడుగుతారు బొత్స సత్యనారాయణ. ఎట్టి పరిస్థితుల్లో అడుగుతారు. బొత్స సత్యనారాయణ కాదని చెప్పి వేరే వాళ్ళని అక్కడ పెట్టేటువంటి పరిస్థితి కూడా లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది ఆసక్తికరమైన అంశం. అట్ ద సేమ్ టైం వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఝాన్సీ అసలు రెడీగా ఉంటారా లేదా అనేది కూడా ఇంకొక క్వశ్చన్. ఎందుకంటే అక్కడ బలమైనటువంటి అభ్యర్థి ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి, చాలా స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు 2019 ఎన్నికల్లో భరత్. అలాగే అక్కడ జేడీ లక్ష్మీనారాయణ ఉన్నాడు, గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఈసారి కొత్త పార్టీ తరఫు నుంచి పోటీ చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడు. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఆడ అభ్యర్థిని నిలిపే అవకాశం ఉంది. సో నాన్ లోకల్స్ని ఆదరించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఓటర్లు వైజాగ్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా బొత్స ఝాన్సీ అక్కడికి వెళ్తే వైజాగ్ సిచ్యువేషన్ డిఫరెంట్. ఇప్పుడు విజయనగరం నుంచి వైజాగ్కి వెళ్తే అక్కడ వైజాగ్లో బొత్స ఝాన్సీని ఆదరిస్తారా లేదా అనేటువంటి ఒక సందేహం ఉంది. అయితే ఆయన సర్వేల ప్రకారం అయితే బొత్స ఝాన్సీ వైజాగ్ నుంచి ఎంపీగా మంచి క్యాండిడేట్ అవుతారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క ఆలోచన. ఆ మేరకు ఐపాక్ సర్వే ఏదో ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మొత్తం మీద ఏంటంటే బొత్స సత్యనారాయణని రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేసేటువంటి ఒక కార్యక్రమం అయితే జరుగుతుందనేది ఆయన అభిమానుల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. సో అందుకే బొత్స ఝాన్సీని వైజాగ్ నుంచి పంపిస్తున్నారంట. వైజాగ్ నుంచి కనుక ఆమె చేత పోటీ చేపిస్తే ఇక్కడ ఈయన క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి ఏదో అనుకుంటున్నారో ఆ టార్గెట్ రీచ్ అయ్యేటువంటి ఛాన్సెస్. అసలు బొత్స సత్యనారాయణకి టికెట్ రాకుండా అడ్డుకున్న ఆ సైంధవుడు ఎవరు అంటే అసలు పాయింట్ అది. ఎవరు ఆయనకి టికెట్ రాకుండా ఆయన్ని కార్నర్ చేయాలనుకుంటున్నారు అంటే ఉత్తరాంధ్రలో ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరున్నారు, కోఆర్డినేటర్గా ఇన్ఛార్జ్గా ఎవరున్నారు? ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరున్నారు? వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. అంతకుముందు ఎవరున్నారు? విజయసాయిరెడ్డి ఉన్నారు. సో విజయసాయిరెడ్డి ఉన్నప్పుడు కానీ వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు కానీ వాళ్ళ అండర్లో పనిచేయడానికి కానీ వాళ్ళతోటి మింగిలి కావడానికి కానీ బొత్స ఎప్పుడు కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్ ఆయన. సో విజయసాయిరెడ్డి ఉన్నప్పుడు ఆయన అనుకూలంగా లేరు, వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డికి అనుకూలంగా బొత్స సత్యనారాయణ లేరు. సీనియర్ లీడర్ కాబట్టి ఆయనకై ఆయన సొంత పందాల్లో వెళ్తూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ ఉత్తరాంధ్రలో అడ్డుపడ్డ ఎవరు? విజయనగరం పెత్తనం నుంచి బొత్స సత్యనారాయణ తొలగించాలనుకున్నది ఎవరంటే ప్రస్తుతం ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ ఆయనే కాబట్టి ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారమే ఇతను పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది. బొత్స ఝాన్సీని వైజాగ్ నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది. ఈ ఈక్వేషను ఐపాక్తో పాటు వైవి సుబ్బారెడ్డి కూడా ఇచ్చారు అనేది. అంతకుముందు ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కూడా బొత్స ఫ్యామిలీ మీద నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చాడు అనేది ఒకటి ఉంది. సో వీళ్ళిద్దరిలో ఎవరు
సైంధవుల మాదిరిగా అడ్డుపడ్డారు బొత్స సత్యనారాయణకి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. అయితే ఇప్పుడున్న ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి కాబట్టి ఆయన మీదనే ఎక్కువగా అనుమానిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.